హలో నమస్తే టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ఇండియన్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియోస్ని ఫాలో అయ్యి చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు మీరు ఇచ్చిన మంచి మంచి సజెషన్స్కి అండ్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ని ఇలాగే కాపాడుకుంటానని ఆశపడుతున్నాను. అండ్ మీరు ఇంకా ముందు ఇలాగే సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని షేర్ చేస్తూ నాకు దగ్గరలో 100K సబ్స్క్రైబర్స్ని తెచ్చి పెడతారని ఆశపడుతున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పడం నచ్చదు, అండ్ వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఆంధ్ర ఊటీకి వెళ్తున్నాను. సారీ చెప్పేసానా? యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది ఊటీ చెప్పాక ఆంధ్ర ఊటీ అని చెప్పాలనుకున్నా. సో ఈరోజు అయితే నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నా. అంజీ వస్తున్నా. అంజీ సన్ రైజ్ అయిపోతుంది నిఖిల్. వస్తున్నా. ఓకే. సో నా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. యాక్చువల్గా వాడు లేట్గా వస్తాడు అనుకున్నా, కానీ వాడే తొందరగా వచ్చాడు. నేను కొంచెం లేట్ చేసాను ఈరోజు. సో ఈరోజు మనం అయితే వెళ్తుంది ఆంధ్ర ఊటీ. అసలు పేరు వచ్చి హార్స్లీ హిల్స్. సో హార్స్లీ హిల్స్కి ముద్దు పేరే ఆంధ్ర ఊటీ. సో దాన్ని ఆంధ్ర ఊటీ అని ఎందుకంటారంటే అక్కడ ఉన్న క్లైమేట్ వల్ల. సో అక్కడ ఉన్న క్లైమేట్కి దాన్ని ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు. మామూలుగా అయితే ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి ఫ్యామిలీస్తో అండ్ కపుల్స్, రైడర్స్ చాలామంది హార్స్లీ హిల్స్కి అయితే విజిట్ అవుతారు. అండ్ మనం కూడా వెళ్ళి హార్స్లీ హిల్స్ గురించి తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చిత్తూరు డిస్టిక్లో మదనపల్లి టౌన్కి 30 కిలోమీటర్స్ దూరంలో హార్స్లీ హిల్స్ అయితే ఉంది. ఇక్కడికి బెంగళూరు నుంచి అండ్ ఇటు సైడ్ కడప సైడ్ నుంచి కూడా వస్తారు చాలామంది. మదనపల్లికి కడప అరౌండ్ 130 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ అనంతపూర్, కడప ఇక్కడ నుంచి రైడర్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎవ్రీ వీకెండ్స్ వస్తారు. ఈరోజు డేట్ వచ్చి 23rd జనవరి సాటర్డే. నాకు తెలిసి ఈరోజు చాలామంది వస్తారనే అనుకుంటున్నాను. సో ఈరోజు రేపు అనేది హార్స్లీ హిల్స్కి విజిటర్స్ ఎక్కువ అయితే వస్తారు. లేట్ చేయకుండా మనం హార్స్లీ హిల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. మిమ్మల్ని గోప్రో వ్యూలో ఇంకో 3 సెకండ్స్లో కలుస్తా. 1 2 వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ ఫ్రెండ్స్. రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే నేను ఒక్కనే వెళ్ళట్లేదు అనమాట. నాతో పాటు నా ఫ్రెండ్ అంజీని తీసుకెళ్తున్నా. సో వాడు కూడా నేను వస్తాను అన్నాడు. సో వాడిని కూడా తీసుకెళ్తున్నా. సో వాడికి కొత్త ఇవంతా. పద. సో వాడిని లీడ్ చేయమన్నా అనమాట అంజీని. సో ఇది యానిబేషన్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. సో తొందరగా టైం అయితే అయిపోతుంది. సన్ రైజ్ లోపు వెళ్ళాలి నేను అక్కడికి. సో సన్ రైజ్ లోపు మనం అక్కడికి రీచ్ అయ్యి తొందరగా మాట్లాడుకుందాం. హార్స్లీ దగ్గర మాట్లాడుతాను నేను అన్నీ. మొత్తం మదనపల్లి అవుట్స్కట్స్లో క్లైమేట్ అయితే మొత్తం ఫాగీ ఉంది. అసలు ముందర అక్కడ వరకు మా అంజిగాడు పోయేంత వరకు నాకేం కనిపించట్లా. వాడిని బేస్ చేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఇంకో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం క్లైమేట్ అంతా ఫాగీ ఉంది. ఇంకా హార్స్లీ హిల్స్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే చేతులు అయితే లైట్గా సూదులు గుచ్చుతున్నట్టు అయింది చేతుల్లో. ఇప్పుడు అంగల్దకి అయితే రీచ్ అయినా. ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అంగల్దు. మదనపల్లి, అంగల్దు అండ్ తర్వాత బీకొత్తకోటకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి హార్స్లీ హిల్స్కి. సో రూట్ మ్యాప్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రూట్ మ్యాప్ మొత్తం. హార్స్లీ హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు. సో హైదరాబాద్ స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ 506, అనంతపూర్ 154 కిలోమీటర్స్, బీకొత్తకోట లెఫ్ట్ 9 కిలోమీటర్స్, హార్స్లీ హిల్స్ 10 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా వెళ్తే, సో ఈ రూట్లో వెళ్తే అక్కడ లారీ వెళ్తుంది కదా, ఆ లారీ వెళ్ళే రూట్లో వెళ్తే
మనం కదిరి అనంతపూర్ హైదరాబాద్ వెళ్ళొచ్చు. అండ్ ఇది బి కొత్తకోట అండ్ హార్స్ హిల్స్ వెళ్ళే దారి. మా అంజీ కూడా అయితే వచ్చేసారు ముందరికి. రా అంజీ, కొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి హార్స్ హిల్స్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడే. ఇలా స్ట్రైట్ వెళ్తే బి కొత్తకోట వస్తుంది అనమాట. బి కొత్తకోట అనే ఊరు వస్తుంది. ఇది ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇది అన్నమాట హార్స్ హిల్స్ ఎంట్రన్స్. ఇది హార్స్ హిల్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో కాసేపు ఇక్కడ ఆగి ఒక 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుదాం అనుకుంటా. అంజీ, ఒక 10 మినిట్స్ ఆగుదాము, తర్వాత బయలుదేరదాం. చీకటిగా ఉంది కదా, దారి కనపడదు, అందుకని. కనిపిస్తుందేమో, కనిపిస్తుంది. చెట్టు దగ్గర నిల్చుందా, పైకి వెళ్ళిపోదామా? పైకి వెళ్తే కొంచెం టైం ల్యాప్స్ తీసుకోవచ్చు, అందుకని. పైన కార్నర్లో మనకి రోడ్డు కార్నర్లో నిలబడుకుంటే సన్ కనబడతాడు కదా, అది తీసుకుందామని. మరి పైకి వెళ్ళిపోతే కనపడ్డు కదా, అందుకని. సరే, అది స్టార్ట్ అయిపో. చలో, స్టార్ట్ అయితే అయిపోతున్నాను. సో ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి హార్స్ హిల్స్ ఎంట్రన్స్లో. ఇంకా మనం హార్స్ హిల్స్ హార్స్ హిల్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది హార్స్ హిల్స్ చిన్న ప్లేస్ అన్నమాట. ఇంకా మనం స్టార్ట్ అయిపోయి ఇంకొక 1 కిలోమీటర్లో ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత? 40. 500 చేంజ్ ఉందా? చలో అంది. ఇక్కడ టోకెన్స్ అయితే తీసేస్తున్నాను. సో ఒక్కొక్క టోకెన్ 20 రూపీస్ పడింది. ఇది వరకు 10 రూపీసే అనుకుంటాను, కానీ ఇప్పుడు ఎందుకో పెంచేశారు, 20 అయింది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ మనకి స్టార్ట్ అవుతుంది. అంజిబాబు ముందరబో అంజిబాబు ముందరబో అంటున్నా. ముందర వెళ్ళరా. అంజీ, ఈస్ట్ ఎటు? ఇదే కదా, ఇటు ఈస్ట్ కాదురా. మరి సన్న అడపక్క నుంచి వస్తున్నట్టున్నాడు కదరా. ఇటు వస్తాడా? వెళ్తురు అటు సైడ్ నుంచి వస్తుంది సంజయ్. ఇట్లాంటి ప్లేస్ ఇంకొకటి ఉందా పైన? మనం పైకి వెళ్తే మళ్ళీ ఇది మిస్ అవుతాం కదా. వెళ్తురు అటు సైడ్ నుంచి వస్తుంది చూడు. ఇది ఈస్ట్ అంజీ, ఇది ఈస్ట్. ఇదో నా బండి చూపిస్తుంది, ఇది ఈస్ట్. అదే సరే పా, తొందర పోదాం బా. అమ్మ అంజీ, ఏమంజీ? ఓకే పద. డియర్ అమ్మ, డియర్ కనిపిస్తుందా? డియర్ అండి. డియరా సాంబార్? అది అంజీ ఏందది? అదే సాంబారా డియరా అని? డియరేనా? పదరా, ఇంకేమేమి వస్తాయో చూస్తా, రికార్డ్ అవుతుంది. డియర్ అయితే కనిపించింది దారిలో. అమ్మా, ఇక్కడ జింక. ఓయమ్మో, వచ్చిన
వెళ్ళినందుకు లాభం 2 జింకలు అయితే కనపడినాయి. జింకలు కాదు, అది సాంబార్ అనే ఏవో అంటారు, మరి ఏవో. ఇంకొంచెం పైకి వెళ్దాం మంచి, పైకి పైకి పైకి. అమ్మో సన్ రైజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇట్లా ఒక బ్లాక్ ప్యాంతర్ ఎగరాలి, భలే ఉంటుంది. హిల్స్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట, ఇక్కడే కనిపిస్తుంది ఎంట్రన్స్. ఇది హార్స్ హిల్స్ ఎంట్రన్స్, ఇదనమాట హార్స్ హిల్స్ ఎంట్రన్స్. రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు, మనం లెఫ్ట్ వెళ్తాం. నేను దానికోసం వెతుకుతున్నా బ్రో. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. అదే నేను దానికోసం వెతుకుతున్నా, ఈస్ట్ సైడ్ వెతుక్కుంటూ వస్తున్నా. ఇంకా పైకేం లేదు. ఈస్ట్ ఎటు ఇటు కనిపిస్తుందా? ఇటు వస్తాడు సన్ను. ఆహా, అటు పైకి ఎక్కడానికి ఏం లేదు, ఇక్కడ నిలబడి చూడాల్సిందే, లేదంటే ఆ కొండపైకి వెళ్ళాలి. ఉందిగా అటు రా చెప్తా. సో హిల్స్కి అయితే వచ్చేసాము మనం. చిన్నగా రాంజిగా రే, ఎక్కడికి? సో ఇది గాలిబండ, విండ్ రాక్. ఏది అదే? ఇది గాలిబండ ఇదేరా అయ్యా? ఫస్ట్ సన్ రైజ్ చూడాలి. గాలి అయితే ఘోరంగా వస్తుంది, ఇక్కడ సౌండ్ వినిపించట్లేదు అనుకుంటా, గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. హార్స్ హిల్స్కి అయితే వచ్చేసాను నేను, అంజీ అయితే వచ్చేసాం. సో టైం ల్యాబ్స్ తీయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నా, టైం ల్యాబ్స్ అయితే తీయడానికి ప్లేస్ అయితే దొరకట్లేదు ఇక్కడ. సో అందుకని ఇక్కడైతే విండ్ రాక్ అంటారు దీన్ని, గాలిబండ దగ్గరికి అయితే వచ్చా. వెహికల్ అయితే ఇక్కడ పెట్టా. సో ఈస్ట్ ఇటు సైడ్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి సన్ రైజ్ తీయాలని చెప్పి అంత రెడీగా అయితే పెట్టా. గోప్రో అంతా తీసుకున్నా. ఏది చూపి అంజీ అది. సో అంతా కెమెరా హెల్మెట్ నుంచి దానికి తీసి పెట్టా. అండ్ దారిలో వచ్చేటప్పుడు అయితే 2 జింకలు కనపడ్డాయి. సడన్గా ఒక్కసారిగా భయం అయితే వేసింది, అవి ఎక్కడ మీద దూకుతాయో అని. ట్యాంక్ అవుట్ ఇంకా దూకలే అవి. సో మా అంజిగాడు అయితే ఇటు ప్లాన్ అయితే వేసాడు, ఇటు పక్క పోయి చూద్దాం సన్ రైజ్ అయితే చూడొచ్చు అని. సో ఒకసారి చూద్దాం ఇటు సైడ్ సన్ రైజ్ దొరుకుతుందా లేదో. అంజీ చెప్పులు వేసుకున్నాం, జాగ్రత్తది. ఇది కాటేజ్ కదా అంజీ? సో ఇది హిల్ వ్యూ కాటేజ్ అనుకుంటా, లేదంటే సన్ రైజ్ వ్యూ కాటేజ్ అనుకుంటా, నాకు తెలిసి పేరైతే ఏం లేదు దీనికి. కొండ పక్కనే ఉంది కాటేజ్, ఇది కొండ. సో కొండ పక్కనే ఉంది కాటేజ్. సో ఆకుల సౌండ్ సడన్గా జలపాతం సౌండ్ ఏమో అనుకున్నా. ఏం చేశారు? అంతే అడిగిపోయినా. అరే జాగ్రత్తరా, ఇటు తీసుకొచ్చావు. అరే మనం కిందకి వెళ్తున్నాం రా. ఏది ఆ కొండపైగా దారి ఉందా అసలు? మనం అటు వెళ్ళాలనుకుంటా, ఆ పక్క నుంచి పైకి. ఇంకా తప్పదులేరా, వచ్చే మనం ఆ కొండ ఎక్కే బదులు. అరే ఎక్కడం సమస్య కదరా, దిగడం సమస్య. చూడు ఎంత స్లోప్గా ఉందో. సో చాలా స్లోప్ ఉంది రా సంజీ. మనం చూడు ఇది కూడా స్లోప్ ఉంది, చూడు చాలా స్లోప్ ఉంది. ఒకవేళ బై మిస్టేక్ పడ్డామే అనుకో, దొల్లుకొని పోవడమే కిందకి. పైకి వచ్చి ఆప్షన్ కూడా ఉన్నది అంజీ.
అట్లని కాదు నేనంటే షూ వేసుకున్నారా నాకు గ్రిప్ ఉంది, నువ్వు చెప్పులు వేసుకున్నా ఇంకా జాగ్రత్తది. అప్పుడు ఇదంతా తేమ అనుకుంటా, అదే మంచు. ఏదో మొత్తానికైతే మంచిగా నేను నమ్మిపోతున్నా, ఏమైతే చూద్దాం. అరే మంచిగా గ్రిప్ లేదా, ఓ పక్క హెల్మెట్, మొత్తానికి దారి ఉందా? ఓకే పద పద పద. సో ఎట్లో ఏదో ఒకటి చేసి వచ్చేసి ఎక్కాల. మంచిగా ఎక్కుప్పా, నువ్వు ఎక్కప్పా. ట్రై చేస్తాను నేను ఎక్కడానికి. ఎక్కడం అయితే ఎక్కేస్తున్నా. ఓ అమ్మో అంజీ, రే కొండ ఇంకదన్నా ఇది. అమ్మో పడ్డామంటే అంతే అస్సామేరా. చూడరా పరిస్థితి, చూడరా. పడినప్పుడు చూద్దాం కదా. సరే పద. మొత్తానికి అయితే పైకి వెళ్ళాలనే నిర్ణయించుకున్నా, వెళ్ళిపోవాలి. మొత్తానికి ట్రెక్కింగా. సో ఎవ్వరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయొద్దు, నేనైతే పిచ్చిగా వెళ్ళిపోతున్నా. ఇది మొత్తం గాలిబండ బాబు, బాగుందండి. పద. సో పైకి వెళ్ళి సన్ రైజ్ అయితే టైం లాప్స్ పెడదాం. ఎక్కాలి. ఇక్కడ ఏదో గృహ టైప్ ఉంది. అక్కడి నుంచి ఎక్కాం. వస్తున్నబ్బా సన్ రైజా, కనిపిస్తున్నాడా? ఎక్కడరా సన్ను? అసలు ఆక్సిజన్ నాకు అందరూ తెలుసా ఎంత. నువ్వు మాస్క్ వేసుకున్నావు కదా, ఇప్పుడు వేసుకునేసరికి ఇంకా నాకు బెటర్ ఉంది. ఎందుకంటే చలి కదా. అయ్యో వాళ్ళని కూడా పిలిచింటే పాపం బాగుండు. సో ఇదంతా హార్స్లీ హిల్స్. బ్యాక్ మంచి. ఇక్కడ మనకి కాటేజెస్ అయితే కడుతున్నారు. ఇంకా ఆ పక్క కూడా కట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏదో బిల్డ్ అయితే చేస్తున్నారు, ఏదని తెలియదు ఇంకా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాం. సో సన్ రైజ్ టైం లాప్స్ పెట్టడానికి అయితే ఓ ప్లేస్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇదంతా చూడండి ఒకసారి. ఇక్కడ పేర్లు కాదు, ఆ బండల కింద ప్లేస్ ఉంది. సో ఈ బండల కింద అంతా ప్లేస్ ఉంది. సో మన వాళ్ళు గమ్మున ఉన్నారు కదా, మొత్తం బీరు వాటర్లు అంతా చెత్త చెదారం అంతా అయితే వేసారు. క్లీన్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. నీకు ఈ హిల్స్ ఉంది కదా, తిరుమల హిల్స్ కన్నా హైట్ ఎక్కువ. తిరుమల హిల్స్ కన్నా హైట్ ఎక్కువ. సీ లెవెల్కి 1290 మీటర్స్ అబోవ్ ఉంది. అదేమో నాకు తెలీదు. తిరుమల కన్నా హైట్ ఎక్కువ, అండ్ సీ లెవెల్కి 1290 అంటే సముద్ర మట్టానికి 1290 కిలోమీటర్లు కాదు, 1290 మీటర్ల ఎత్తులో ఉంది. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో టైం లాప్స్ పెట్టి అయితే కూర్చునేసా. సో టైం లాప్స్ పోతూ ఉంది. సో సన్ రైజ్ కూడా అవుతూ ఉంది. ఇక్కడ
అసలు అది వచ్చిన టైం నేను చూసుకోవాలి, అన్నీ నేను మాట్లాడుకుంటూ ఉండిపోయాను కానీ వచ్చిన టైం నేను చూడలే. సో కరెక్ట్గా నేను చూసే టైంకి సగం పైకి అయితే వచ్చేసింది పైకి. సో ఇంకా దాన్ని తీసుకోవడానికి వస్తే అయితే పడుతున్నా, సరిగ్గా వస్తుందనే అనుకుంటున్నా. వస్తే మాత్రం దాన్ని చూద్దాం. సో టైం ల్యాబ్స్ అయితే తీసేసుకున్నా, టైం ల్యాబ్స్ అయితే చూడొచ్చు. ఇన్ 3, 2, 1. కొండ ఎక్కేసాం. కొండ ఎక్కిన తర్వాత పని అయితే అయిపోయింది. టైం ల్యాబ్స్ అన్నీ తీసేసుకున్నా. టైం ల్యాబ్స్ కూడా చూసే ఉంటారని అనుకుంటున్నా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో హార్స్లీ హిల్స్ అయితే నేను ఇప్పుడు టాప్లో ఉన్నాను, హార్స్లీ హిల్స్ టాప్లో ఉన్నాను. లైక్ ఉన్న కొండ కంటే ఇంకొక కొండ ఎక్కాను అనమాట. సో ఆ కొండ మీద నుంచి టైం ల్యాబ్స్ అయితే పెట్టుకోగలిగినాను, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడడానికి నాకు టైం ల్యాబ్స్ తీయడానికి వీలుంది. సో అందుకనే కొంచెం ఎక్కి ఇక్కడికి అయితే వచ్చాను. సో హార్స్లీ హిల్స్ ఈ కింద అయితే చూడండి ఎంత లోతుందో. సో ఇదంతా విండ్ రాక్ ఇదంతా విండ్ రాక్ అనమాట, గాలిబండ. సో ఇదంతా గాలిబండ. సో ఇదంతా హార్స్లీ హిల్స్ అనమాట. నాది అంజీ బండి అక్కడ పెట్టాము. సో ఇది కాటేజ్, మనం స్టార్టింగ్లో నేను చూపించాను కదా కాటేజ్ అది. అండ్ మనం ఎంటర్ అయింది ఇటు. అండ్ ఇవంతా కాటేజెసే. సో హార్స్లీ హిల్స్లో స్టే చేయాలంటే ఇక్కడ 700 నుంచి అరౌండ్ 7,000 వరకు ఉన్నాయి కాటేజెస్. సో ఎవరైనా వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళకి అది ఎక్కడ అది ఎక్కడ అనేది లైక్ ఏం చేస్తున్నారా ఒక రాయి వేస్తే ఎంత దూరం వెళ్తే చూద్దామండి. వాడి బ్లాగింగ్ వాడు చేసుకుంటున్నాడు. సో కాటేజ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, దానికంటూ ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అదంతా కనుక్కొని అయితే నేను చెప్తాను. అండ్ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, మల్లమ్మ టెంపుల్. ఆ మల్లమ్మ టెంపుల్ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రీ ఉంది. సో ఆ ట్రీ దగ్గరికి వెళ్ళాక ఆ ట్రీ గురించి అయితే మాట్లాడతాను. ఇంకా మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనం ప్లేసెస్ చూస్తూ మాట్లాడుకుందాం. సో ప్రాపర్ విండ్ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం, గాలిబండ దగ్గరికి. సో ఇది గాలిబండ. అంజిగా నా ట్రైపాడ్ కబ్జా చేసేసినాడు. నా ట్రైపాడ్ కబ్జా చేసి నా మైక్ కబ్జా చేసి వాడు తీసుకుంటున్నాడు. సో అక్కడి నుంచి వచ్చాం. సో ఈ కొండ ఉంది కదా, ఈ కొండ పైకి వెళ్ళున్నాం ఇందాక మనం. సో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి వచ్చాం. సో ఇదంతా గాలిబండ, దీనికి గాలిబండ అంటారు. ఇక్కడంతా చెత్త చేసేసారు మొత్తం. సో అంతా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అంతా వేసేసారు. సో ఇది హార్స్లీ హిల్స్ అనేది చిత్తూరు డిస్టిక్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. సో చాలామంది వస్తారు ఇక్కడికి, టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి చాలామంది వస్తారు. ఇప్పుడే ఇందాకే బెంగళూరు నుంచి ఒక యూట్యూబర్ బ్రదరు తను వచ్చాడనమాట. తను వచ్చి మాట్లాడాడు. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఇప్పుడైతే వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, వ్యూ పాయింట్స్ చూద్దాం. అండ్ ఇది రోడ్డు, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళొచ్చు. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఒక వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తాను.